ఇక్కడ మనతో మాట్లాడేందుకు జనసేన చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజీవ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజీవ్, చెప్పండి, ఎట్లుంది ఇక్కడ గత సంవత్సరం నుంచి పోలిస్తే ఇక్కడ మధురానగర్ ఎక్స్రోలో జరిగే జాతర? అందరికీ నమస్కారం. నా పేరు గొంటి సంజీవ్ కుమార్. గంగాధర ఎక్స్రోడ్లో సమ్మక్క సారలమ్మ ఇప్పటికీ ఇది ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అవుతుందంటే ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. ఇది 5వ సంవత్సరం. ఏంటంటే ఇది 3వసారి ఇది జాతర. కానీ ఇప్పటికీ 4 ఏళ్ల నుంచి వెళ్ళి జరిగిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధిలో ఉన్నది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే ఇది వచ్చే 2 ఇయర్స్ వరకు కూడా చాలా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను. ఇక్కడ కొండగట్టు దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల 19 లక్షలు మంజూరు చేసింది కదా. అదే నేపథ్యంలో ఇక్కడ చొప్ప నియోజకవర్గానికి సంబంధించి మరొక ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ దీనికి కూడా ఈ దేవాలయం దృష్టి కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉంది? 100% తీసుకుపోతాము. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు అతనికి ఒక 10 ఇయర్స్ బ్యాక్ చిన్నగా అతనికి కరెంట్ షాక్ తగిలి ప్రాబ్లం జరిగినప్పుడు అతను ఏమనుకున్నాడో ఏమో తెలియదు. అతను చాలా కష్టపడి డైరెక్ట్ టీటీడీ దేవస్థానం నుంచి వెళ్ళి తీసుకొచ్చి 35 కోట్ల 19 లక్షల రూపాయలు మంజూరు చేసినాడు. అలాగే గిరి ప్రదక్షిణ గురించి కూడా చెప్పినంత తొందరనే దాన్ని కూడా చేయడానికి అతను చాలా కృషి చేశారు. అలాంటి డిప్యూటీ జనసేన పార్టీ అక్కడ ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా వస్తే చాలా చాలా అభివృద్ధి చెందుతుంది మన తెలంగాణ కూడా అని చెప్తున్నా. రైట్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మధురానగర్ చౌరస్తాలో ఇక్కడ పెద్ద ఎత్తున 3 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇక్కడ అప్డేటు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు దేవాలయానికి ఇచ్చినట్టుగా ఈ ఆలయానికి సంబంధించి కూడా వీళ్ళు జనసేనకు సంబంధించిన సైనికులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుంది, ఇంకా రాను ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది.